తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇంకా అధ్యయనం చేస్తూనే ఉంది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కార్డుల పంపిణీపై పలు ప్రతిపాదనలు వచ్చాయి. కొన్ని షరతులతో విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించారు. స్వైపింగ్ కార్డుల మోడల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తారనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విధి విధానాలపై చర్చ జరిగింది. వార్షిక ఆదాయం, భూమి విషయంలో షరతులు వర్తింపచేయాలని భావిస్తున్నారు. గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది. మాగాణి భూమి 3.5 ఎకరాలు, చెలక భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉన్న వారినే అర్హులుగా నిర్ణయించాలనే చర్చ జరిగింది. అదే సమయంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయాలకు అతీతంగా అభిప్రాయాలు సేకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి విధి విధానాలపై సూచనలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డిఎస్ చౌహాన్ ను ఆదేశించారు. సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అధికారుల బృందం ఇప్పటికే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల జారీ కోసం అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసింది. తెలంగాణకు వలస వచ్చిన వారికి సొంత రాష్ట్రంలోనూ తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. అలాంటి వారికి ఒకచోటే రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన పెట్టాలనే ప్రతిపాదనపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించింది. 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. కేబినెట్ సబ్ కమిటీ నెక్స్ట్ మీటింగ్ లో రేషన్ కార్డుల పంపిణీపై విధి విధానాలు ఖరారు చేస్తారని తెలుస్తోంది. స్వైపింగ్ కార్డుల మోడల్లో ఇస్తారనే చర్చ నడుస్తోంది.